అవు కానీ మన రేవంత్ సార్ ఏమన్నాడోళ్ళ కరెంటు బిల్లు గురించి ఫ్రీ 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 ఓ ఫ్రీ అన్నడా? మరి మీ దాంట్లో ఎంతమందికి ఫ్రీలు వస్తుంది కరెంటు? నిజం చెప్పురి. ఇగో ఒక ఊరికి పోదాం రారి. చిన్న ఇల్లే సారు వారు ఎంత కరెంటు బిల్లు ఎత్తాండో ఎరికేనా? పారి డైరెక్ట్ ఆడికే పట్టుకపోయి చూపిస్తా మీకు. ఓ అన్నలు అక్కలు, అత్త నాగురి, నేను అత్త నాగురి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. పోవాలంటే ములుగు జిల్లా ఏటూరు నగరం పోవాలి. ఇగో ఈడ కరెంట్ ఆఫీస్ కాడ చూడరు, ఇల్లు గాయ గాయ అవుతురు. ఎందుకంటారా? కరెంట్ వాళ్ళు ఇచ్చిన షాకు గట్లున్నది. మరి అయితే గనకు మే నెలలో వచ్చిన కరెంటు బిల్లు చూపిస్తుండు, చూడాలి మీరు. చూసిరా ఎంతున్నదో? ఒకళ్ళకేమో 60,000 వచ్చింది, ఇంకొకళ్ళకు 44,000 రూపాయలు వచ్చింది. యోగి ఇన్నకు 23,000 రూపాయల చిల్లర వచ్చింది. మరి వాళ్ళకి అంతగానే ఏం వాడుతురంటే ఏం వాడతలేరు. ఇన్నొద్దులు ఎట్లున్నారు గట్లనే ఉన్నారు. అంతకు ముందు నెలలో సున్నా బిల్లు కూడా వచ్చిందట. కానీ ఇప్పుడేమో 60,000 40,000 బిల్లు వచ్చింది. ఇక ఈ బిల్లు చూసుడుతోనే వణుకు ఊటినంత పని అయింది కాదా? మరి భయం కాదా? 60,000 అంటే ఏడుకెళ్ళి తెచ్చిస్తారోళ్ళ. ఇక ఈ బిల్లు పట్టుకొని కరెంట్ ఆఫీస్కి పోతేనేమో వాళ్ళు సప్పు లేదా సరలేదట. కంప్లైంట్లు అయితే ఇచ్చిరట కంప్లైంట్. కానీ చాలా గొప్పలు కదా నొల్ల. వీళ్ళకే గిట్ల వస్తే చాలా బిల్లులు ఎట్లెత్తాన్లో ఏమో పాటు 100 రూపాయలు 500 ఎక్కువ వేసినా ఏం ఏర్పడది కదా. పేరుకేమో ఫ్రీ కరెంట్, ఇంకో దిక్కేమో వెనకకెళ్ళి పైసలు గుంజుడు అని గరం అవుతారు ఇల్లు.